హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇది వెల్లుల్లి కారం. ఫస్ట్ టైం తింటున్నా రెడీమేడ్ది. నేనైతే అన్ని ఇంట్లోనే చేస్తాను, తెలుసు కదా మీకు. ఎంత ఎర్రగా ఉంది చూడండి. నాకైతే ఏం డౌట్ అంటే ఇందులో ఏమైనా కలర్ కలుపుతారేమో అని. నాకు తెలియకుండా మా పిల్లలు తెచ్చేది. టేస్ట్ బాగానే ఉంది, కల్తీ లేకుండా ఉంటే మంచిది. పాడు కాకుండా ఉండడానికి ఏమేమి కలుపుతారు ఇందులో. నాకు తినే కన్నా ముందు డౌట్లు ఎక్కువ, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. కానీ ఎంతైనా నాకు బయట వేస్తారు నచ్చదు. మా పిల్లలకు బయటే కావాలి ఎంత చేసినా. మీ డిన్నర్ అయిందా అవ్వలేదా ఫ్రెండ్స్? నాకైతే ఈరోజు 9 అయిపోయింది, లేకపోతే 7:30 లోపే తినేస్తా కదా. చపాతి, ఆలు. మీ డిన్నర్ ఏం తిన్నారు? తిన్నారా, తినలేదా? ఏం కూరలు వండారు చెప్పండి ఫ్రెండ్స్. ఎట్లున్నారు? చలి 2 రోజుల నుండి తగ్గింది కదా ఫ్రెండ్స్. అమ్మో, లేకపోతే 2-3 రోజుల ముందు ఎంత చలి ఉంది కదా. నిన్న ఈరోజు అంత చలి అనిపించట్లేదు కదా. మీకు కూడా అంతేనా ఫ్రెండ్స్? ఏది ఎట్లున్నా నాకైతే జలుబు అవుతూనే ఉంటుంది, దగ్గు వస్తూనే ఉంటుంది. కొందరు ఎట్లుంటారు ఫ్రెండ్స్, ఎదుటి వాళ్ళని ఎప్పుడు ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి తక్కువ చేయాలి, టక్కున అనేసి వదిలేస్తారు. చాలామందిని చూస్తున్నా, ఎక్కడవో పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ముసలోళ్ళు, ఎవరు లేరు, టక్కున అనేస్తారు. ఎదుటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, పడతారు, అదేమీ ఆలోచించరు. ఎందుకు ఆ నోరు జారడం? వాళ్ళు కూడా తిరిగంటే ఎట్లుంటుంది? అందుకే ఎవరినైనా మనసు సంతోషపెట్టకపోయినా సరే మీరు, కానీ బాధ పెట్టకండి. ఎందుకంటే మిమ్మల్ని చూసిన ప్రతిసారి వాళ్ళు ఎంత తిట్టుకుంటారు, అదంతా తగులుతుంది కదా. అందుకే మాట్లాడితే మంచి మాట్లాడాలి, లేదంటే మూసుకొని ఉండాలి. ఎదుటి వాళ్ళకి నీతులు, టక్కున ఏదో ఒకటి అనేయడం, వాళ్ళని ఇన్సల్ట్ చేయడం, అదేంటి ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ రేపు. అప్పుడే అనుకుంటారు, అప్పుడే మాట్లాడుకుంటారు. ఎందుకు అనడం? నాకైతే అర్థమే అవ్వట్లేదు. తప్పు కదా ఫ్రెండ్స్. ఒకరి బాధకి ఎప్పుడు కారణం కావద్దు. చెప్తుంటారు కదా, అన్నీ చూస్తున్నారు కదా యూట్యూబ్లో, ఇన్స్టాలో. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మనం ఒక్కటంటే 10 తగులుతాయి, అది మనసులో పెట్టుకోవాలి. అందుకే ఎవరిని నోరు జారి ఎవరిని ఎవరు అనుకోవద్దు ఫ్రెండ్స్. అందరికీ వాళ్ళు వీళ్ళని కాదు, సమాజం చూస్తున్నాం కదా. ఇన్సల్ట్గా చూడడం, ఇన్సల్ట్గా మాట్లాడడం ఎందుకు అవన్నీ కదా. నలుగురితో కలిసినప్పుడు మంచిగా వెళ్ళామా, ఎంజాయ్ చేసినామా, వచ్చినామా, అంతవరకే. ఇంట్లోనే 1,000,000 ఉంటాయి ఎవరి వాళ్ళకి. బయట కూడా అవే ఫేస్ చేయడం అంటే వేస్ట్ కదా. అందుకే ఎవరైనా నోరు జారి ఎవరినైనా ఒక మాట అనే ముందు 10 సార్లు ఆలోచించి అనాలి. ఎవరైనా సరే, నేనైనా కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ ఫ్రెండ్స్.